అసలు నాకే ఎందుకు జరుగుతుంది? నేను ఏం జేసినా మెచ్చుకోవట్లేదు. నేను ఏం జేసినా నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు నాకే దేవుడు ఎందుకిలా ఇచ్చిండు? నాకే ఎందుకిలా ఇలాంటి కష్టాలు వస్తున్నాయి? ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే ఆలోచిస్తారో ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ అంత అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవ్వరు లేరు తెలుసా? కొందరికైతే నీకు లేని సమస్యలు వాళ్ళకి ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి కష్టాలు నీకు లేవు. ఏదో 1, 2 మాత్రమే ఉన్నాయి కానీ దాన్ని ఫేస్ చేయలేకపోతున్నావు. కానీ అవతల వ్యక్తి వాళ్ళు కొందరు పీపుల్స్ చూస్తే వాళ్ళ కష్టాలు చూస్తే నువ్వు తట్టుకోలేవు. అలాంటి కష్టం నీకు లేదు కాబట్టి ఏదో ఒకటి 2 ఉన్నాయి. దాన్ని మనం కంట్రోల్ చేసుకొని కొంచెం మైండ్ సెట్ చేంజ్ చేసుకొని పోతే నడుస్తది కానీ నాకే ఎందుకు ఇలా ఇచ్చావని ప్రతిసారి నెగెటివ్‌గా ఆలోచిస్తే అలాంటి కష్టం నీకు ఫేస్ చేయలేవు. సో, అలాంటి కష్టం నీకు లేదు గనక నీ అంత అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవ్వరు లేరు. అలా అనుకో. పాజిటివ్‌గా థింక్ చేసుకో. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కష్టం ఉంది. ఎలాంటి కష్టం అంటే ఒక్కొక్కరు ఫేస్ చేసుడు చూస్తే ఒక్కొక్క కష్టాలు వాళ్ళు ఫేస్ చేసుడు చూస్తే నువ్వు తట్టుకోలేవు. అలాంటి కష్టాలు నీకు లేవు కాబట్టి నీ అంత అదృష్టవంతుడు ఎవ్వరు లేరు. అర్థమైందా? పాజిటివ్‌గా థింక్ చెయి. నేను అదృష్టవం